హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జట్టి శివరాజు వ్లాగ్స్. ఈరోజు మీ అందరిని మంచి ప్లేస్కి తీసుకెళ్తున్నాను. అది ఎక్కడంటే శంకర్పల్లికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చందిప్ప అనే గ్రామంలో ఉంది. ఆ గుడి పేరు శ్రీ మరకత శివలింగం శివాలయం. ఇది సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది మనకు, కాబట్టి చాలామంది వస్తుంటారు ఇక్కడికి. ముఖ్యంగా ఆదివారము అండ్ సోమవారం చాలా పబ్లిక్ ఉంటారు. ప్లీజ్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడ ఒక హనుమాన్ విగ్రహం ఉంది కదా, అది దాటినాక కొంచెం ముందుకు రావాలి. అక్కడి నుంచి వస్తుంటే చందిప్ప గ్రామానికి రోడ్డు స్టార్ట్ అవుతుంది. చుట్టుపక్కల మంచి మంచి ప్లేసులు ఉన్నాయి ఇక్కడ, చూడండి. కాబట్టి వీలున్నప్పుడల్లా పిల్లల్ని తీసుకొని సరదాగా ఇలా బయటికి వస్తే ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలు కూడా మైండ్ చేంజ్ ఉంటుంది పిల్లలకు కూడా. కాబట్టి తప్పకుండా ఇలాంటి ప్రదేశాలు చూడాలి. ఇక్కడ నుంచి ఊరు స్టార్ట్ అవుతుంది. చందిప్ప గ్రామం చాలా బాగుంది. చుట్టుపక్కల కూడా మంచి పొలాలు ఉన్నాయి, ప్రశాంతమైన వాతావరణం ఉంది గుడి ఊరంతా. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఆ పరమశివుడిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇదిగోండి, ఇక్కడ కనబడుతున్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం ఉంది ఇక్కడ ఒకటి. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ ఒక గుడి ఉంటుంది. ఆ గుడి దాటంగానే గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉంటుంది. ఆ గ్రామ పంచాయతీ ఆఫీస్ వెనకాల నుండి ముందుకు వెళ్ళాలి రైట్ సైడ్. ఒక 100 మీటర్లు దూరం వెళ్ళంగానే మనకు శివాలయానికి వెళ్ళేదానికి దారి ఉంటుంది. అక్కడ కనబడుతున్నటువంటి పెద్ద బిల్డింగ్ వెనుక నుంచి దారి ఉంది యాక్చువల్గా, కానీ అక్కడ ఏదో రిపేర్ అవుతుందని ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పాడు అతను. ముందుకు వెళ్దాం. ఊరు కూడా చాలా అందంగా ఉంటుంది. ప్రతి రోడ్డు సీసీ రోడ్డుతో ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రయాణానికి కూడా మంచిగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అందరు రండి. ఇలాంటి చోట్లు ఖచ్చితంగా చూపించాలి పిల్లలకి, ముందు ముందు తరాలకి అందరికీ తెలియాలి. కాబట్టి ఇలాంటి ప్లేస్లు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ. ఇదిగోండి, ఇక్కడ ఊరికి సంబంధించిన వాళ్ళు అందరు ఇక్కడ ఉంటారు. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తారు. కొబ్బరికాయలు, పూలు అవి అమ్ముతుంటారు. ఇక్కడ గోమాత ఉంటుంది. గోమాతను ముందుగా దర్శించుకోవాలి. చుట్టుపక్కల చూడండి ఎంత మంచి పొలాలు ఉన్నాయో, చాలా బాగుంది. పొలాల మధ్యలో మనకు గుడి ఉంటుంది. కాబట్టి చాలా మంచి వాతావరణంలో ఉంది ఇక్కడ. చూడండి, ఇక్కడ కొబ్బరికాయలు అవి ఇవి అన్నీ పూజకు సంబంధించిన సామాన్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి తీసుకొని ఇదిగోండి, ఇది గుడి ఎంట్రన్స్. ఇక్కడ రైట్ సైడ్లో కాళ్ళు కడుక్కోవడానికి ప్లేస్ ఉంది. ఇదిగోండి, ఇక్కడ నుంచి కాళ్ళు కడుక్కున్నాక ముందుకు వెళ్ళాలి. ఇది గుడి ప్రాంగణం, మెయిన్ గేట్ అనుకోండి. పబ్లిక్ వచ్చారు బాగానే. మేము సాయంత్రం పూట వెళ్ళాము ఆ రోజు, కాబట్టి బాగానే ఉన్నారు పబ్లిక్. ఇక్కడ ఆడవారు ఖచ్చితంగా జుట్టు వేసుకొని రావాలి, జుట్టు విప్పుకొని రావద్దు. గుడి ముందర చిన్న శివాలయం ఉంటుంది. ఇక్కడ పక్కన ధ్వజస్తంభం, ఇది గర్భగుడి. అండ్ ఇక్కడ మంచి ఖాళీ ప్లేస్ ఉంది. ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ పక్కన అంతా పొలాలు చూడండి. ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ ప్లేస్లో భజన కార్యక్రమాలు జరుగుతాయి డైలీ సాయంత్రం 6 నుంచి, లేదంటే పొద్దున పూజ అయినా కూడా స్టార్ట్ అవుతాయి. ఇది గర్భగుడి అండి. ఇక్కడ ఈ గర్భగుడి పక్కన క్యూ లైన్స్ ఉంటాయి. అండ్ ఈ లైన్ కనబడుతున్నటువంటి ఈ లైను మన కోరికల రాయి కోసం వెయిట్ చేస్తున్నారు భక్తులు. ఇక్కడ శివుడిని దర్శించుకున్నాక ఈ కోరికల రాయి దగ్గరికి వస్తారు భక్తులు.
వాళ్ళ మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే కోరుకున్న తర్వాత ఆ రాయి పైన చేయి పెడితే ఆ రాయి తిరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తారు ఖచ్చితంగా. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా ముందు ఇంకా మంచి వీడియోలు తీయడానికి నాకు మోటివేషన్ ఉంటుంది. ఇక్కడ కనబడుతున్నటువంటి శివలింగం 11వ శతాబ్దంలో అప్పుడు నిర్మించిన గుడి. ఇది చాలా ప్రాముఖ్యత ఉన్నది. స్పెషల్ ఏంటంటే మరకత శివలింగం. ఈ మరకత శివలింగం మన దేశంలో చాలా తక్కువ చోట్ల ఉన్నాయి. కాబట్టి చాలా విశిష్టత కలిగిన ఈ శివలింగాన్ని దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుందని అందరికీ నమ్మకం. ఇక్కడ అయ్యగారు కూడా అదే మాట చెప్తున్నారు. ప్లీజ్ అండి, ఇక్కడితో ఈ వీడియో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.